ఏమండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకు ఒడిశా స్టైల్ ఖొట్ట అన్న రెసిపీ ఈ మామిడికాయలతో చేస్తారండి. అదైతే చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 మామిడికాయలు తీసుకొని తొక్క కట్ చేసుకోకుండా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది ఒడిశాలోని చాలా ఫేమస్ డిష్ అండి. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా గుడిలో భోజనాలకు వెళ్ళినా ఈ ఖొట్ట అన్న రెసిపీ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే ఈ మామిడికాయల కాలం అయిపోయిన తర్వాత టమాటర్తో అయితే చేస్తారు. ఆ వీడియో కూడా నేను నా ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను. షార్ట్స్లో ఉన్నాయండి, మీరు వెళ్ళి చూడండి. ట్రై అయితే ఒకసారి చేయండి. మనం ఇక్కడ ఆవకాయలు పెట్టుకున్నట్టు వాళ్ళు అక్కడ ఈ చట్నీలు అయితే చేసుకుంటారు. తీపిగా పులుపులుగా కారంగా చాలా బాగుంటుంది. అన్నీ కట్ చేసేసిన తర్వాత పీసులు ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అక్కడ పాంచ్ఫూరన్ అన్న మసాలా వాడతారండి. అంటే ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, అలాగే కలోంజీ, ఈ 5 వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలాని మనం ఎప్పుడైనా పప్పులో కూడా వేసుకున్నా పప్పు కూడా చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. పప్పు ఉడికిన తర్వాత మనం పోపు వేసినప్పుడు ఈ 5 వేసి కరివేపాకు, ఎండుమిర్చితో పోపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి చట్పట్లాడిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి మీరు ఏ మామిడికాయతోనైనా చేసుకోవచ్చండి. నేనైతే తోతాపరి మామిడికాయతో చేశాను. ఏ మామిడికాయతోనైనా టేస్ట్ వస్తుంది. మామిడికాయని ఒక 5 మినిట్స్ బాగా మగ్గడానికి మూత పెట్టేసి అయితే వదిలేయండి. మామిడికాయ బాగా మగ్గిన తర్వాత అప్పుడు అందులోని మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. మనం టేస్ట్ బట్టి మనం కారం వేసుకోవచ్చండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ, లేదంటే తక్కువ అయితే తక్కువ. అన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే దానికి మగ్గడానికి వదిలేయండి. మీరు ఎప్పుడైనా ఒడిశా వెళ్తే ఈ డిష్ ఎప్పుడైనా తిన్నారా? అదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్లో కూడా మీకు ఈ డిష్ అయితే దొరుకుతుందండి. అక్కడ ప్రసాదంలోని ఈ డిష్ అయితే మీకు కంపల్సరీ ఇస్తారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోని ఖర్జూరం కూడా వేసుకుంటాము. ఖర్జూరంలో పిక్కలు తీసేసి ఈ ఖర్జూరం కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ దానికి ఫ్రై చేసుకోవాలండి. ఖర్జూరం, మామిడికాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనకి ఎంత తీపి కావాలో అంత బెల్లం వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఆ బెల్లం ఇవి అన్నీ కలిపి బాగా ఫ్రై అవుతాయి. కాజు, కిస్మిస్ కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవసరం లేదండి. కానీ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లం వేసిన తర్వాత 10 మినిట్స్ అలా వదిలేస్తే సిమ్లోనే పెట్టండి. చక్కగా పాకానికి ఈ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది మనం ఉడుకుతున్నప్పుడే మనకి స్మెల్ అయితే చాలా బాగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి బాగుందా లేదా అన్నదైతే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాగే టమాటాతో కూడా చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇది బాగా మగ్గిన తర్వాత దీనిది బ్రౌనిష్ కలర్ అయితే వస్తుంది. దగ్గరగా అయిపోయిన తర్వాత 1 డే ఉంచేసి తిన్నామంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం ఒకసారి చేసుకుంటే 6 months వరకు ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. ఈ చూసారా, ఇక్కడ అయితే కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆపేసుకోవడమే. చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే 6 months వరకు ఉంటుందండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. దానికోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.